ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయంలో నేను చూసి చాలా బాధపడినటువంటి ఒక సంఘటనని మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. యవ్వనస్తులు చాలామంది, ప్రత్యేకంగా యవ్వనస్తులైనటువంటి స్త్రీలు, అమ్మాయిల గురించి నేను ఒక మాట చెప్తున్నాను. యవ్వన కాలంలో వారి ఇష్టానుసారంగా వారు వివాహాలు చేసుకోవడం ద్వారా, అన్యుల్ని ప్రత్యేకంగా వివాహం చేసుకోవడం ద్వారా 2-3 బిడ్డలు పుట్టిన తర్వాత ఆ వివాహం చేసుకున్నటువంటి యవ్వనస్తులు వాళ్ళు విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు, ఒంటరులు అయిపోతూ ఉన్నారు. కొన్ని కుటుంబాలు దర్శించినప్పుడు పాపం యంగ్స్టర్స్ అండి, అమ్మాయిలు నా కొడుకు కూతురన్నా భర్త విడిచిపెట్టి వెళ్ళిపోయాడు నా తొందరపాటు నిర్ణయం వల్ల. కొన్ని కుటుంబాలు మనం గమనించినట్లయితే కష్టపడి మరి చెమటోర్చి బిడ్డల్ని ప్రయోజకులుగా చేసినటువంటి తల్లిదండ్రులు, నా కొడుకు నన్ను వదిలేశాడండి, నా కూతురు నన్ను వదిలేశారు, నన్ను పట్టించుకోవడం లేదని చెప్పి చాలామంది కుటుంబాలు చెప్తున్నప్పుడు చాలా బాధ అనిపించేది. ఈరోజు మనం గమనించినట్లయితే క్రైస్తవ సమాజంలో చాలామంది కుటుంబంలో విడువబడినటువంటి స్థితిలో ఉంటున్నారు. నాకెవరు లేరు, నన్ను పట్టించుకునేవారు లేరు, నాకు సహాయం చేసుకునేవారు లేరు, నాకు సహాయం చేసేవారు లేరు అని అనుకుంటా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ ఉదయకాల సమయంలో యెషయా గ్రంథము 62వ అధ్యాయము 4వ వచనంలో, విడువబడిన దానిని ఇక మీదట నీవు అనబడవు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు విడవబడిన దానిని అనుకుంటున్నావేమో, అయితే గమనించు, ప్రభు నిన్ను విడిచిపెట్టలేదు. వాగ్దానం చేశాడు కదా, నిన్నెన్నడూ విడువను ఎడబాయనని దేవుడు వాగ్దానం చేశాడు. శిష్యులు ఒక మాట అడిగారు, యేసయ్య నువ్వు మమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నావు కదా, మాకెవరు తోడు ఉంటారు, మాకు భయం కలుగుతుంది కదా, మేము ఏ విధంగా జీవించగలం అని వారు అడిగినప్పుడు ప్రభు అన్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత మీ మధ్యలోనికి ఆదరణకర్తను పంపించబడతాడు. ఆదరణకర్త మీ మధ్యలోనికి వస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యలోనికి వస్తాడు. ఆయన నిత్యము మీకు తోడుగా ఉంటాడు, ఆయన మిమ్మల్ని విడిచిపెట్టాడు. నేను వెళితే కానీ ఆదరణకర్త మీ మధ్యలోనికి రాడు. ఆత్మదేవుడు మన మధ్యలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. భయపడవద్దండి. విడువబడిన దానవని నువ్వు అనుకుంటున్నావా? అలా ఎన్నడూ అనుకోవద్దు. నిన్ను ఎవరు విడిచిపెట్టినా కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, దేవునికి స్తోత్రం చెల్లించు. ఎవరు విడిచిపెట్టినా దేవుడు విడవలేదు కదా, ఆయన కృప నిన్ను విడిచిపోలేదు కదా. ఆ కృప నిన్ను ఆశీర్వాదాల వైపుకు నడిపిస్తుంది. ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు ఈ మాటల ద్వారా మీరు ఎవరిని ఆదరించాలనుకున్నారో వారితో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మీరు మమ్మల్ని ఎన్నడూ విడువని ఎడబాయనని వాగ్దానం చేసిన మంచి దేవుడవు ప్రభువా, సదాకాలం మా తోడుని మమ్మల్ని నడిపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.